గృహ కూడిక, కుటుంబ కూడిక ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ గృహాలలో దేవుడు మరి వారితో ఉంటూ వారికి ఉన్నటువంటి అక్రతలు అవసరతలు తీర్చేవారిగా ఉన్నారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మీరు కూడా ప్రతి రాత్రి మరి ఇంటి దగ్గర గృహ కూడికలో ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రార్థన చేసుకుని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం, దేవుడు త్వరగా వస్తానని చెప్పినటువంటి సమయాలు మనకు దగ్గరికి వచ్చాయి. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి మార్గాలలో మనము నడవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కనుక మనం అట్టి రీతిగా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండి దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు, ఆయన మధ్యాకాశానికి ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళడానికి, ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలని ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. గత వారాల్లో మనము 13 అధ్యాయాలు నిర్గమాకాండాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 14వ అధ్యాయాన్ని మనము చదువుకుని ఈ అధ్యాయమైనటువంటి శ్రేష్టమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలకు వాటిని అప్లై చేసుకుంటూ దేవుడు మన కొరకు రాసి ఉంచినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి లేఖనాలన్నింటినీ కూడా మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని సందర్భంలో మనం చదువుదామా? మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పీహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకును సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఇంతవరకునైనా మిమ్మల్ని స్తుతించాం, గణపరిచాం, సాక్ష్యాలు చెప్పాం తండ్రి. సాక్ష్యం చెప్పిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, స్తుతించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి యొక్క సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి కృపను నీ బిడ్డలమైన మాకు దయచేయండి. చదవని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చి నీ ప్రియబిడ్డలు వినగల చెవులు, గ్రామకల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా దేవా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నీ దాసుడు ఉట్టువాడు మట్టివాడు ప్రభా, నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ దేవుడు చెప్పాడు, మీరు బయలుదేరి ఇశ్రాయేలు జనాంగంతో ఫరోను భయపెట్టి ఫరో దగ్గర నుంచి ఐగుప్తు నుంచి మీరు బయలుదేరి సాగిపోండి దేవుడు చెప్పాడు. కనుక వారు సాగిపోతూ వారు ప్రయాణం చేస్తూ ఆఖరికి ఎర్ర సముద్రపు దగ్గరికి వచ్చేవారు నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతాల యొక్క పేర్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. పీహా హీరోత్ అనేటువంటి ప్రాంతము, మిగ్దోలుకును సముద్రముకు మధ్యన ఉన్నటువంటి బయల్సేఫోను యొక్క ప్రాంతంలో వారు అక్కడ దిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఈ గ్రంథము ఈ 14వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనము వివరించుకుందాం. మొట్టమొదటిది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి, రెండవది ఐగుప్తు యొక్క రాజు, ఐగుప్తు యొక్క సైన్యమును గురించి 2 భాగాలుగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మీరు ఈ అధ్యాయాన్ని ఒక్కసారి తేటగా మనము ఆలోచన చేసినట్లయితే మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఐగుప్తుల నుంచి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశాలు తీసుకుని వెళ్తానని మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారాగా వారిని బయటకు రప్పించాడు. ఐగుప్తులందరినీ దేవుడు బెదిరించి భయపెట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా బయటికి వెళ్ళిపోయేలాగా వారు ప్రవర్తించినట్లుగా 13వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు 14వ అధ్యాయము 10వ వచనాన్ని ప్రజల యొక్క ఇశ్రాయేలు జనాంగం యొక్క తలంపుల ఆలోచనలుగా ఒక మన చూద్దాం. చూడండి, 14వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఫరో వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫరో మరలా బయలుదేరాడు. వెనకాల బయలుదేరి వీరిని తరవడానికి వస్తున్న సందర్భాన్ని ఇశ్రాయేలు జనాంగము చూస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంత ఫరో సమీపించుచుండగా
ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చొచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దోసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా అంటున్నారు. ఇక్కడ మానవుని యొక్క తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి చూసి వారు వీరిని తరమడానికి వస్తున్న సంగతి తెలుసుకొని దేవుని మీద వీరు తిరుగుబాటు చేస్తున్న సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఏమంటున్నారు ఇక్కడ? వారు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చొచ్చుటకు మమ్మను రప్పించితివా. చూడండి, 10 మంది ఉన్న దగ్గర ఏ మాట కూడా వాళ్ళకి పొసకదు. అలా ముగ్గురుంటేనే ఒకరి మాట ఒకరికి పొసకదు. అలాగే వేల మంది ఉన్నారు ఇక్కడ. ఈ జనాంగం అంతా, ఇశ్రాయేలు జనాంగం అంతా ఎంతమంది అండి? వాళ్ళు 40 లక్షల కాలబలం అక్కడి నుంచి బయలుదేరి పిల్ల పాపలతో బయలుదేరి వస్తున్నారు. అందులో ముసలివారు ఉన్నారు, పడుచువారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వారికి ఉన్నటువంటి సంపద గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, మరి గాడిదలు కానీ, వారికి ఉన్న సంపద అంతా కూడా చాలా విస్తారమైన సంపద. ఆ సంపదలో కొన్ని సూడు కలిగినటువంటి ఉంటవి, పిల్లలకి అనేటువంటి పరిస్థితులు ఉండే ఉంటవి. అందులో ముసలి వాళ్ళు ఉంటారు. ముసలి వాళ్ళు నడవలేని వారిని వారు ఏం చేసేవారు? కావిడి కట్టుకుని కావిడిలో వేసుకుని వారిని తీసుకుని జాయిగా నడుచుకుంటూ ఎర్ర సముద్రం వరకు కూడా వారు ప్రయాణం చేసి వచ్చారు. అప్పటికి పండితులు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపు 3 నుంచి 5 రోజులు గడిచిందని పండితులు చెప్తూ ఉంటారు. ఉజ్జాయిపురు సుమారుగా 3 నుంచి 5 రోజులు గడిచిందని పండితులు చెబుతూ ఉంటారు. వారు ఆ ప్రయాణం అంతా చేసి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి రాజుకు, ఐగుప్తులో ఉన్న ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది వారికి. ఏమని? అయ్యో, ఇశ్రాయేలు జనంగా మనం ఎందుకు పోనిచ్చాము? వారు దేవునికి ఆరాధన చేసుకుని వస్తానన్నారు, కానీ దేవునికి ఆరాధన చేసుకుని వచ్చేలా కనబడతలేదు. వారు ఎర్ర సముద్రం దగ్గరికి అంతా వెళ్ళిపోయారు కనుక వారిని తరుముదాం రెండని చెప్పి వారు బయలుదేరి వీరిని తరవడానికి వస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇన్ని రోజులు ఎందుకు చేశారు? వాళ్ళు బయలుదేరి బయటకు వచ్చేసిన తర్వాత వీరిని ఆటగించి ఆపొచ్చు కదా, కానీ ఆపడానికి అక్కడ వారి పరిస్థితులు బాగోలేవు. ఏం బాగోలేవు? 13వ అధ్యాయంలో మనం చూసాం. ఏం జరిగింది 13వ అధ్యాయంలో? రాజుగారు సింహాసనం మీద కూర్చున్న రాజుగారు మొదటి సంతానం మొదలుకొని పనివాని యొక్క మొదటి సంతానం, మొదటి కుమారుడు, ప్రథమ కుమారుడు వరకు కూడా జంతువులలో కానీ మనుషుల్లో కానీ ప్రథమ పుత్రులందరూ కూడా చనిపోయారు, మరణించారు. అది దేవుడు చేసిన అద్భుత కార్యం. మరి అటువంటిప్పుడు వీళ్ళని ఇశ్రాయేలు జనాంగానంతరం కూడా వారు త్వరపెట్టి వారిని వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీరు వెళ్ళిపోయి బయటకు వచ్చేసారు. వీరు బయటకు వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటో తెలిసింది. చనిపోయిన వారిని పాతి పెట్టడం మొదలుపెట్టారు. చనిపోయిన వారిని పాతి పెట్టడం అంటే ఒక ఊర్లో ఒకరు చనిపోయారు అనుకోండి, అందరూ వెళ్ళి కొద్దిగా సాయం చేసి పాతి పెట్టవచ్చు. అందుకే ఎవరన్నా చనిపోతే వారి సమాధి కార్యక్రమానికి వెనకాల తొండోలుగా వెళుతూ ఉంటారు. కానీ ఐగుప్తులో జరిగినటువంటి సంభవాన్ని చూసినప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటో తెలిసింది. ఐగుప్తులో ఉన్నటువంటి జనాభా అంతట్లో కూడా ప్రతి ఇంటిలో కూడా వారి ప్రథమ సంతతి చనిపోయింది. ప్రతి ఇంటిలో కూడా వారు పెంచుకుంటున్నటువంటి జంతువులలో కూడా ప్రథమ సంతతి చనిపోయింది. ఎన్ని రోజులు ఉంటుంది? చనిపోయిన కుమారుడు ఇంట్లో చనిపోతే ఎన్ని రోజులు పెట్టుకుంటాం మనం? పొరుగు నుంచి ఎవరైనా రావాలంటే 2 రోజులు, మ్యాక్సిమం 2 రోజులు. 3వ రోజు కల్లా వారి శరీరం కుళ్ళిపోతుంటుంది కనుక ఉంచరు. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మ కుళ్ళిపోతుంది, శరీరం పురుగులు పట్టేసేలాగా ఉంది, మాకు వైరస్ వస్తుంది, మేము బాధపడతాం, వ్యాధులు వచ్చేస్తాయి, వెంటనే మీరు దానం చేయండి అని చెప్పి చుట్టుపక్కల వారు ఏం చేస్తారు? త్వర పెడతా ఉంటారు. చుట్టుపక్కల వారు త్వర పెట్టడం పక్కన పెట్టి ఎవరి ఇంట్లో వారికి శవాలు గుట్టలుగా ఉన్నాయి కనుక, జంతువులు శవాలు కూడా గుట్టలుగా ఉన్నాయి కనుక వాటిని దానం చేయడం, పాతి పెట్టడం, ఈ కార్యక్రమం ఐగుప్తులందరూ కూడా చేయడానికి దాదాపు వారికి 3 దినాల పైనే పెట్టేసిందండి. ఒకరికొకరు సాయం చేసుకుంటే అవకాశం లేదు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేసేవారు?
పోగేసి కాల్చిన వారు కాల్చారు, గొయ్యి తీసి పాతి పెట్టిన వారు పాతి పెట్టి ఈ కార్యక్రమం సందర్భం అంతా చేసేసరికి 3 దినాలు వారికి పట్టిన 3 దినాలు పట్టిన తర్వాత అప్పుడు వారికి ఆలోచన వచ్చింది, ఇదే పరిస్థితిలో ఇశ్రాయేలు జనాంగం ఎక్కడుంటే మనకు వారు సహాయం చేసేవారు, వారు పనివారు కనుక, మనకు దాసోహులు కనుక, మనకు దాసత్వం చేయడానికి ఇక్కడికి వచ్చారు కనుక వారిని మనం ఉపయోగించుకుని పనులన్నీ చేసుకుందాం. కానీ వారు లేకపోయారే, అయినా ఇప్పుడైనా మనకేం పర్వాలేదు, మన రాజుగారితో చెప్పి మన వారిని తరుముదాము రండి అని ఐగుప్తులో ఉన్నటువంటి రాజుగారు ప్రజలందరూ కూడా బయలుదేరి ఇశ్రాయేలు జనాంగాన్ని తరమడానికి పట్టుకోవడానికి మరలా బయలుదేరి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు వారిని చూశారు. చూసి దేవుని మహిమను అంతకుముందు ఎన్నోసార్లు చూశారు. వారు 10 అద్భుతమైన తెగులు దేవుడు చేశాడు, వాటిని వీరు చూశారు. చూసి వెంటనే వీరు దేవుని మహిమను అంచనా వేయడంలో పొరపడ్డారు. వీళ్ళు అంచనా వేయడంలో పొరపడి ఇక్కడ మోషేతో చెప్తున్న మాట 11వ వచనంలో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఇక్కడ మమ్మల్ని చంపాలని నీవు చూస్తున్నావా అని ఇశ్రాయేలీలు మోషే మీద ఇక్కడ మాట్లాడుతున్నట్టు మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మమ్మను రప్పించుతావా, మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దోసలు మగుదవని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏమన్నారంటే నాలో మోషేతో, మోషే మమ్మల్ని విడిపిస్తానన్న బాగుంది, విడిపించిన తర్వాత చక్కగా పాలు తేనె ప్రవహించే దేశం మమ్మల్ని నడిపించకపోతే మేము ఎక్కడ పడితే అక్కడ చనిపోతే మాకు సమాధులు కూడా ఉండవు, మేము ఇక్కడే ఉంటాము, మా జోలికి రావద్దని మోషేతో అన్నారంటే వెళ్ళ. మోషేతో అన్నా కానీ దేవుడు విడిపించాలని వాగ్దానం చేశాడు కనుక వీరిని విడిపించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. శ్రమలోను, ఇబ్బందులోను, ఇరుకులోను వీరు మొరబెట్టారు, ప్రభువా ఈ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించినైనా ఇటుకలు చేయలేకపోతున్నాం, గడ్డి తెచ్చుకోలేకపోతున్నాం, వాటిని కాల్చలేకపోతున్నాం, సాయంత్రానికి మాకు ఇచ్చిన లెక్క చెప్పిన మేము వాటిని రాజుగారికి అప్పచెప్పలేకపోతున్నాం, అప్పచెప్పకపోతే మాకు ధాన్యాన్ని రాజుగారు కొలిసి ఇవ్వడు కనుక దయచేసి ఈ కష్టాలేమి లేకుండా మమ్మలను ఈ దోసోహం నుంచి మమ్మలను విడిపించునైనా. ఎక్కడైతే కానాన్లోంచి మేము ఇక్కడికి వచ్చామో ఇక్కడి నుంచి మరలా కానాన్లోకి వెళ్ళడానికి ఈ రాజు పంపిస్తలేదు కనుక నీవే ప్రోత్సాహపరుచుకుని నీవే మా ఎడల రాజుగారితో యుద్ధం చేసి మమ్మల్ని విడిపించని వీరు ప్రార్థన చేశారు. అంతకుముందు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. అందుకే దేవుడు అంటారు, వారు పెట్టిన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర నా వద్దకు వచ్చింది కనుక మోషే నువ్వు వెళ్ళి వారిని విడిపించి నేను నీకు తోడుగా ఉంటానని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా అంతకుముందు చరిత్రలో మనం చేస్తాం. ఇప్పుడేమంటున్నారు వీళ్ళు, ఇప్పుడేమంటున్నారు తెలుసా, మేము అక్కడే ఉంటున్నానో నువ్వే మమ్మల్ని రప్పించావు, మేము అక్కడే బతుకుతాం, అక్కడే చచ్చిపోతాం, ఐగుప్తుకి రాజుగారికి మేము దోసోహులుగా ఉంటాం, మమ్మలను ఏమీ చేయొద్దని మేము చెప్పాం కానీ నీవు వినలేదు అంటారు. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది ప్రియజనమలారా, ఈ సందర్భంలో ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో దేవుడు మానవుల యొక్క హృదయాలను చూసి, మానవుల యొక్క హృదయంలో ఉంటే తలంపులు ఆలోచనలు చూసి దేవుడు అక్కడ సంతాపము నొందినట్లుగా, నోవహు కాలంలో జలప్రలయం వచ్చే ముందు దేవుడు వారిని చూసి సంతాపం పొందినట్లుగా మనం చూస్తున్నాం. మాట చదువుతామా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో దేవుడు సంతాపం నొందుతున్నాడంట. మానవుల తలంపులను బట్టి, ఉద్దేశాలను బట్టి, క్రియలను బట్టి. ఈ రోజున మనల్ని చూసి కూడా దేవుడు అలాగే సంతాపం పొందుతూ ఉంటాడండి. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు దేవుడికి అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎంతో మనం శ్రద్ధ తీసుకుని దేవుళ్ళ మనం నడవాలి. చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, నరుల యొక్క చెడుతనము ఎక్కడుందంటే అండి, భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ కూడా, ఊహ తలంపులు ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు చాలు యెహోవా సంతాపము నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికే సంతాపం వచ్చేస్తుందండి, దేవునికి దుఃఖం వచ్చేస్తుంది, దేవునికే బాధ కలుగుతుంది నరులను చేసినందుకు. అక్కడే చెప్పాడు దేవుడు, మానవునికి హృదయంలోనికి తలంపులన్నీ ఊహ అంతయు కేవలము చెడ్డది. మంచిదని మనం ఎలాగ అనుకుంటాం? మనం
దేవుడే మనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మీ హృదయంలో తలంపులన్నీ కూడా చెడ్డవే. ఆ తలంపులు మారాలంటే యేసుక్రీస్తు రక్తంతోనే మీరు కడుగబడాలి. అందుకే నా కుమారుని పంపుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన తండ్రిని దేవుడు భూమి మీదకు పంపించాడు. ఆయన వచ్చి మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచినా కానీ మన హృదయంలో తలంపులన్నీ కూడా ఎక్కడికి పోవడం లేదు. ఐగుప్తులు వీరు పడ్డ బాధలన్నీ కూడా మర్చిపోయారు. ఆ బాధలన్నింటినీ కూడా వారు విసర్జించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారు ఏమంటున్నారు? ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? అదుగో ఇశ్రాయేలీ ఐగుప్తీయులు మమ్మల్ని తరుగుకుంటూ వచ్చేస్తున్నారు. గుర్రాలతోనూ రథములతోనూ ఇనప రథాలతోనూ రౌతులతోనూ సైన్యమంతా వచ్చేస్తుంది. మోషే, ఇప్పుడు మేమేం చేయాలి? మేము ఎలా బ్రతకాలి? మమ్మల్ని ఎవరు రక్షిస్తాడు అని వీరు మోషే మీద సణుగుతున్నారు, గొడుగుతున్నారు, మోషే మీద తిరగబడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అసలు దాసోహం నుంచి వీరు ఎందుకు దేవుడు విడిపించాడన్న సత్యాన్ని వీరు అక్కడ మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. అప్పుడు మోషే అంటున్నాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఏమంటున్నాడు మోషే? ఏ పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరు అసలు. అద్భుతమైన 10 తెగులు చేశాడు దేవుడు. నీళ్ళను రక్తంగా మార్చాడు, కప్పలు రప్పించాడు, అలాగే మిడతలు రప్పించాడు. ఆయన తొలి సంతానమైనటువంటి ప్రతి ఇంట్లో తొలి సంతానాన్ని దేవుడు సంహరించి మీ తొలి సంతానం అంతా బ్రతకనిచ్చాడు. కష్టకాలంలో కాపాడిన దేవుడు, ఇరుకు కాలంలో కాపాడిన దేవుడు, ఇబ్బందుల కాలంలో కాపాడిన దేవుడు ఈ రోజున మిమ్మల్ని కాపాడలేడా? మిమ్మల్ని రక్షించలేడా? మీరు ఊరక నిలుచుండి చూడడని మోషే ఇశ్రాయేలు జనాంగం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట ఆయన అంటాడు, ఏక మీదట మరి అనడును ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్య ఉండవలని ప్రజలతో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తరపున యుద్ధం ఎవరు చేస్తారు? నువ్వేం చేయగలదు? నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల ఏమీ అవ్వదు. కానీ యుద్ధము యెహోవాదే. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. అంటే అర్థమేంటో తెలిసింది? ముందుకెళ్తే నూతిలో పడిపోతారు, అంటే ఎర్ర సముద్రంలో పడిపోతారు, కొట్టుకుపోతారు. వెనక చూస్తే ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు, వారు వీరిని చంపేస్తారు. ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఏ మనిషికన్నా మనసు చలించడం, తలంపులు చలించడం సర్వసాధారణమే. మనం ఏదో ఇబ్బందులు ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఏమి తోయిన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఆలోచించడానికి కూడా ఆలోచన మనకు రాదు. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా మనం టెన్షన్లో ఉంటే మనం ఏదైనా మనకి ఆలోచన తట్టదు. టెన్షన్ లేకుండా కూల్గా కూర్చొని ఆలోచించండి, దానికి సమాధానం రెమెడీ మనకు త్వరగా వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఏమి చెప్పలేం. చూడండి, ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మీటింగ్లో ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండగా మీరు అంటారు, ఇలా మాట్లాడితే బాగుంది, అలా మాట్లాడితే బాగుంది మనం చెప్తూ ఉంటాం కిందుండి. కానీ స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని మాట్లాడమని ఒకవేళ మీ పేరు పెట్టి పిలిచారు అనుకోండి, మీరు స్టేజ్ మీదకి వెళ్తే ఏమైనా మాటలు వస్తాయా? మీకు ఏమైనా వస్తాయా? ఏమిరా, భయం. మనం మాట్లాడగలుగుతాం, కానీ ఎప్పుడైతే మనం స్టేజ్ ఎక్కి మాట్లాడాలో మనకి భయం వేస్తుంది, మనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ పెరిగిపోయినప్పుడు మనకేం కలుగుతుందంటే వచ్చిన మాటలు కూడా మనము మర్చిపోతాం. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. వచ్చినది కూడా మర్చిపోవడం అంటే ఏంటో తెలిసింది. జనవరి 1 రోజున వాక్యాలు చెప్పమన్నప్పుడు ఇంటికాడ కంఠస్థం బాగానే చేస్తాను, చాలా బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిలో చెప్పడానికి, అందరి ముందు చెప్పడానికి మనకి ఏమవుతుంది? టెన్షన్ వచ్చేసి ఒకటి చెప్పమే, ఒకటి మనం చెప్తూ ఉంటాం. అధ్యాయులు మర్చిపోతాం, వచ్చేళ్ళు మర్చిపోతాం. ఇంటికాడైతే కంఠస్థం చేసేసి వేరే లెవెల్లో చెప్పేసుకుంటాం. ఇంటి దగ్గర అమ్మకి చెప్తాం, చెల్లికి చెప్తాం, తమ్ముడు చెప్తాం, అందరికి చెప్తాం. ఇక్కడ దాకా వచ్చేంత వరకు మన మనసులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది, గడగడగడా చెప్పేస్తూ ఉంటాం. లేచి చెప్పండి అని మైక్ ఇచ్చిన తర్వాత ఇదంతా ఏమవుతుందో తెలుసండి. లేచి మైక్ ఇచ్చిన తర్వాత చెప్పమన్నప్పుడు ఇదన్నీ కూడా ఎగిరిపోతాయి. నేను చదువుకోనాక నాకు బాగా వచ్చి కదా, ఇప్పుడు గుర్తుకొస్తలేదేంటి అనుకుంటా. అర్థం ఏంటో తెలుసండి, ఆ టెన్షన్లో మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. ఇశ్రాయేలు జనాంగం కూడా
ఎదురుగుండా చూస్తే ఎర్ర సముద్రం వెనకాల చూస్తే ఐగుప్తులు తరుముతూ పోతున్నారు. ఏం చేద్దాం ఒకరికొకరు భయపడ్డం బాధపడడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుని యొక్క ఆలోచన మరి మొదటిగా ఇశ్రాయేలు జనాంగంలో భయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ప్రణాళికను 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుని దాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ చూడండి, ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, మోషే దేవునికి ప్రార్థన చేస్తుంటే మోషేతో దేవుడు చెప్తాడు, ఏంటి ఆ పిక్చర్లకు అంతవరకు ప్రార్థన చేస్తా, నేను ఫరో సేనల వలన, ఫరో రథముల వలన, ఫరో గుర్రముల వలనను, వారి యొక్క అధిపతుల వలన, నేను సమస్త సేనల వలన నేను మహిమ తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ రావాలంటే శత్రువులను సంహరిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. తన బిడ్డలను కాపాడితేనే వారికి మహిమ కలుగుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, వారు ఏమనుకుంటున్నారంట చూడండి, వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధము త్రెప్పబడి మనం ఎందుకులాగా చేసితిమి, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితమని చెప్పుకున్నది. అంతటా అతడు తన రథములను, చూడండి 6వ వచనం, రాజు ఏం చేస్తున్నాడండి, అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా కలుసుకుని పోయెను. అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీదను అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయం కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళొచ్చుండిరి. 9వ వచనం, ఐగుప్తీయులు అనగా ఫరో రథములను గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సేపోను ఎదుటనున్న పీహా హీరోతులను సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు బయలుదేరాడు, దేవుని ఆరాధించి వస్తున్న రాలేదు కాబట్టి వారు పారిపోయారు. రాజుగారు మనం వెళ్ళి వారు తరుద్దామంటే 600 రథాలను తీసుకున్నాడు, 600 అధిపతులను తీసుకున్నాడు, 600 మంది సేవకులను, ఆ గుర్రాలు నడిపించేవారిని తీసుకున్నాడు. తర్వాత అనేక మంది సేనను తీసుకుని రాజుగారు బయలుదేరి ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 10వ వచనం చూస్తే ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కొనులు ఐగుప్తులు తమను వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతాం. ఇప్పుడు చూడండి, వారు ఏం చేశారంటే గుర్రాలను రౌతులను తీసుకున్నారు, ఇశ్రాయేల్ సైన్యాన్ని తరమడానికి బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇశ్రాయేల్ పక్షం యుద్ధం చేసేవాడు గొప్పవాడు. ఆయన ఏం చేశాడు చూద్దాం. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే, ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును, ఐగుప్తీయులు ఇశ్రాయేలును తరుముదురు, నేను ఫరోను అతని సమస్త సేనలను అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొందును, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఏంటంటే ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు దేవుడు. ఇక వారికి తోడుగా ఉన్నాడు, సహాయం చేయడని ఐగుప్తులు అనుకుంటూ ఉంటారు. కనుక నేను ఐగుప్తీయుల వల్ల నేను మహిమ తెచ్చుకుంటాను, ఇశ్రాయేలు జనాంగానికి నా మహిమను కనపరుస్తానని చెప్పి ఏం చేస్తాడో తెలుసండి. ఫరో తన గుర్రాలను బయలుదేరి తీశాడు, రథాలను బయలుదేరి తీసుకుని వస్తున్నాడు. చూడండి, అక్కడ ఏమైనా ఫరో వలన అతను సమస్త సేనల వల్ల మహిమను నేను తెచ్చుకుంటాను. ఎలా మహిమ తెచ్చుకుంటాడు దేవుడు? దేవుడు ఏ రీతిగా మహిమ తెచ్చుకుంటాడో
పరిశుద్ధ గ్రంథంలో నిఘంటువులో మనం చూసినప్పుడు రాయబడిన తెలిస్తే వారిని బాధ పెట్టి, ఎవరిని? ఐగుప్తీయులను బాధ పెట్టి, వారిని భయపెట్టి, వారిని వణికించి, వారికి ఉన్నటువంటి ధైర్యమును చెడగొట్టి, ఆ దిక్కులేని వారిగా వారిని చేసి, ఇంకో విషయం ఉంది, వారి దేవుళ్ళు వారికి సహాయము చేయరని నిరూపించి, వారి దేవతలు చేతకాని వారిని నిరూపించి, వారిని సముద్రంలో ముంచివేసి నా మహిమను నా ప్రభావాన్ని వారికి చూపిస్తానని దేవుడు మోషేతో తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలులైన మీ ఎదుట నన్ను నేను గణపరుచుకుందును. వారిని మరణానికి అప్పగించి, ఎవరిని? ఐగుప్తులను మరణానికి అప్పగించి, కుటుంబాలను దూరం చేసి, ఎవరికి? యుద్ధానికి ఎవరైతే వస్తున్నారో, ఇశ్రాయేలు జనాంగాన్ని తరవడానికి ఎవరైతే వస్తున్నారో వారిని మరణానికి అప్పగించి, వారి కుటుంబాలకి దూరం చేసి, సముద్రంలో వారు ప్రవేశించిన తర్వాత మరలా గొట్టె మీదకి ఎక్కి రాకుండా, సముద్రంలోకి వచ్చిన తర్వాత సముద్రంలోంచి మరలా గొట్టె మీదకి ఎక్కి రాకుండా నా మహిమను వారికి చూపించి వారిని నేను ఆ శత్రువులందరూ మట్టు పెడతానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది, నేలను చూసిన వారు మరలా ఆ నేలను బ్రతికి ఉండగా చూడకుండాను వారి తెలివియు, వారి బలమును, వారి ఆయుధములను, వారి గుర్రములను, వారి రథములను, తోలుచున్న రౌతులను, సమస్త సేనలను ఈనాడే ఈ దినమందే లేకుండా చేసేదును నేను యెహోవానని, సర్వశక్తి గల దేవుడునని ఐగుప్తీయులు తెలుసుకున్నట్లుగా ఈ కార్యం నేను చేస్తానని దేవుడు అక్కడ వారికి తెలియజేస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యం చేశాడంటే 24వ వచనం చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. ఇశ్రాయేలు మీద దేవుడికున్న ప్రేమ, తన బిడ్డల మీద తనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 24వ వచనం చూడండి. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రముల మధ్యలో ఉన్నప్పుడు నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును రక్షించెను. అమ్మా 24వ వచనం అమ్మా. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన ఆ స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టముతోడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకొనిరి. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నీ కర్రను చాపంటే కర్రను మోసే చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. 2 పాయలుగా అయిపోయినటువంటి ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు జనాంగం అంతా నడిచి ఆ రాత్రంతా నడిచి ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఐగుప్తులు కూడా ఏమనుకున్నారు, ఓహో ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అందులోంచి వారు వెళ్ళిపోతున్నారు కనుక మనము కూడా అందులోంచి వారితో వెళ్ళి వారిని తరుముదాం రండి అని చెప్పి వీరు కూడా సముద్రం మధ్యలోనికి ఐగుప్తులు కూడా వచ్చారు. ఐగుప్తులకు సముద్రంలో మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటో తెలుసండి, ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకి మధ్యలో దేవుడు వారిని ఎలా నడిపిస్తున్నాడు? పగలు మేఘస్తంభంలోను, రాత్రులు అగ్ని స్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపిస్తున్నాడు కదా. ఆ అగ్ని స్తంభమైనటువంటి మేఘాన్ని ఇశ్రాయేలు జనాంగానికి, ఆ ఐగుప్తీయుల జనాంగానికి మధ్యలో దేవుడు మేఘాన్ని రప్పించినప్పుడు రాత్రులు వారికి చీకటి కమ్మింది. ఇశ్రాయేలు జనాంగానికి ఆ రాత్రులు అగ్ని స్తంభం గుండి వెలుగును ప్రసరింప చేసింది కనుక ఆరిన నేలను నడిచి వారు ఒడ్డుకి వచ్చేసారు. వీరు కూడా అందులోంచి వెళ్ళిపోదామని వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు వారిని ఎలాగ సంపాలని చూస్తాడంటండి. అయితే వేకువజామున యెహోవా అగ్నియు ఆ అగ్ని మేఘమైన స్తంభం నుండి ఐగుప్తుల దొండ వైపు చూసి ఐగుప్తుల దొండను కలవరపరిచి వారి రథ చక్రములు ఊడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఇక్కడ ఒక దైవజనుడు చెప్పిన మాట తెలుసుని, ఐగుప్తు యొక్క రథాలంట చాలా శ్రేష్టమైనటువంటి రథాలంట. అవి మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు రథాల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రథ చక్రము ఓడడం కానీ రథము సరిగా ప్రయాణించకపోవడం కానీ ఎటువంటి ఇబ్బందులే ఉండేవి కదంట. ఐగుప్తు రథాలంటే చాలా శ్రేష్టమైన రథాలు, మంచి లోహాలతో చేయబడినటువంటి రథాలు. అటువంటి రథాలు కూడా చక్రాలు ఊడిపోయి
అవి పరిగెత్తకుండా మొండికేస్తున్నప్పుడు ఐగుప్తు ప్రజలకు అనిపించింది అంటే ఏమని, అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలీయులు ఎదుటి నుండి పారిపోతాము రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడని అనుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన రథాలు ఎందుకు పరిగెడతలేదు, మన గుర్రాలు ఎందుకు పరిగెడతలేదు, ఎంత తోలినా మన రథాలు గుర్రాలు ఎందుకు ముందుకు సాగడం లేదు? దేవుడు వారి తరపున మనతో యుద్ధం చేస్తున్నాడు. ఇది దేవుని కార్యం తప్ప మన కార్యం కదా. వరే రెండ్రా పోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. మనం వెనక్కి వెళ్ళిపోతే బ్రతుకుతాం, లేకపోతే దేవుడు మనల్ని ఇక్కడే చంపేస్తాడు వారు అనుకొని వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నారంట. కానీ దేవుడు ఏం మాట చెప్పాడు, ఇప్పుడు చూసినటువంటి ఐగుప్తులను రేపు ఇక మీదట మీరు అన్నాడు చూడరండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అక్కడ ఇశ్రాయేల్ జనాంగాన్ని కాపాడుతాను వాగ్దానం ఇచ్చాడు. కనుక ఐగుప్తులందరూ కూడా ఆ సముద్రంలోనే మునిగి చనిపోవాలి, అది దేవుడి యొక్క కార్యం. కనుక అక్కడ ఏం జరిగింది, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి సాపుము అని మోషేతో చెప్తున్నాడు. మోషే నీ చెయ్యి సముద్రం మీద సాపు, ఇశ్రాయేల్ అందరం బయటకు వచ్చారు, ఒడ్డుకు వచ్చేసారు కాబట్టి నీ చెయ్యి వెనకకు తిరిగి చెయ్యి చాపుకున్నప్పుడు మోసే చెయ్యి చాపితే ఆ గోడలుగా ఉన్నటువంటి నీరు మరలా యథాతథంగా ఏమైందంటే అండి, ఆ నీరు 28వ వచ్చిన చూడండి ఒకసారి, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రానికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసును, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యం తెలుసండి, ఫరో పంపించినటువంటి రథాలు కానీ గుర్రాలు కానీ సర్వసేనం కానీ ఎక్కడా కూడా ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదంటండి. ఒక్కరు కూడా మిగలకుండా నీళ్ళని వచ్చి వారిని ముంచివేసినప్పుడు వారు అందులో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 29వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలు సముద్రము మధ్యన ఉన్నప్పుడు అవి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున వారు చూసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపదలోంచి విడిపించగలడు గొప్ప దేవుడు. ముందు నుయ్యి వెనకాల గొయ్యి ఏదన్నా పర్లే, నువ్వు నూతులోను పడవు, గోతులను కూడా నీవు పడవు. శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా, శత్రువు ఎన్ని కట్టడలు నీతో కట్టినా, నీ మధ్యలో శత్రువు ఎన్ని ఘనమైన కార్యములు చేసినా కానీ ఆ కార్యముల నుంచి, సంఖ్యల నుంచి, శత్రువు పెట్టినటువంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించగల శక్తిమంతులని సత్యం ఈ సందర్భంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారంటే అండి, ఐగుప్తులు ఒక్కడు వెనక్కి వెళ్ళలేదండి. ఒక్కడు వచ్చిన సర్వసేన కానీ రౌతులు కానీ గుర్రాలు కానీ రథములు కానీ ఆ రథముల పైన ఉన్నటువంటి సైనికులు కానీ సేవకులు కానీ ఒక్కడు బయటికి తిరిగి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి? సముద్రపు మధ్య నుంచి ఒక్కడు బయటికి వెళ్ళలే. కానీ అదే సముద్రంలోంచి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు క్షేమకరముగా ఒడ్డుకి నడిపించాడు. కాలికి తడి అంటకుండా నడిపించాడు. అది దేవుని యొక్క గొప్ప కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత, ఒడ్డుకు వచ్చిన తర్వాత సముద్రంలో చచ్చిపోయిన వారి శవాలు ఒడ్డున తేలడం వారు చూస్తారు. మోసే ఏం చెప్పాడు, ఇక మీదట ఇప్పుడు చూసినా మీరు ఐగుప్తుల్ని ఇక మీదట మీరు అన్నాడు వారిని చూడరు అని మోసే చెప్పాడు. అటు రీతిగానే అందులో ప్రవేశించిన వారందరూ కూడా దేవుడు వారిని చంపి వారి మరణానికి అప్పగించాడు, కుటుంబాలకు దూరం చేశాడు. సముద్రం ప్రవేశించిన వారు మరలా కొట్టి మీదకి రాకుండా వారి దేవతలు, వారి దేవుళ్ళు, వారు పూజిస్తున్నటువంటి ఎవ్వరు కూడా వారిని కాపాడే శక్తి లేని వారని దేవుడు నిరూపించి ఇశ్రాయేలుకు మేలును అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరి వచనం చదువుతాం, 31వ వచనం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును వారు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 14వ అధ్యాయం దేవుడు చూపించిన శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యం. ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం ఎవరి తరం కాదండి. ఈ రోజున ఆ సముద్రాన్ని దాటి వెళ్ళాలంటే ఆ ఓడలు కావాలి, పడవలు కావాలి. వారు ఏదో ఒక వాహనం వేసుకుని వారు వెళ్ళాలి, దాటాలి తప్ప ఈ రోజున ఎవరికి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేసేవారు కానీ ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నడిచి వెళ్ళిపోద్దామంటే ఎవరి వల్ల కూడా కాని పని. ప్రియమైన బిడ్డలారా, అందుకే గోదావరి మీద నడవలేక దాన్ని 2 పాయలు చేసేటువంటి శక్తి ఎవరికి లేదు కనుకనే
గోదావరి మీద బ్రిడ్జి కట్టుకున్నారు. ఎందుకు? ఇటువైపు నుంచి అటువైపుకి నడవడానికి. బ్రిడ్జి లేనప్పుడు ఏం చేసేవారు? పడవలు వేసుకుని కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళేవారు. ఒక నదిని దాటాలంటే, ఒక నదిలో ప్రయాణం చేయాలంటే ఏదో ఒక వాహనం వేసుకుని వెళ్ళాలి తప్ప, దేవుడు మాత్రం వారిని ఆరిన నేలను సముద్రంలో దేవుడు నడిపించాడు. అది దేవునికి ఉన్నటువంటి గొప్ప శక్తిని, సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా వాటిలోంచి మనం తప్పించుకోలేమని మనం అనుకోవచ్చు. కానీ ఆయనను ఆశ్రయించిన వారు వాటి నుంచి కూడా తప్పింపబడుతున్న సత్యాన్ని ఈ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టు రీతికి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించి, విడిపించి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎర్ర సముద్రంను దాటి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇంకా ముందు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవారిని పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించాడు. దేవునికి ప్రణాళిక గొప్పది, ఆయన కార్యములు గొప్పది. ఆయన కార్యములు చూసి విశ్వసించిన వారి జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆదరించబడదాం. ఎదురు ముందు నుయ్యున్నా వెనుక గొయ్యి ఉన్నా కానీ వాటి నుంచి తప్పించగల సమర్థుడు నా దేవుడు నాకున్నట్టు విశ్వాసంతో మనం కనుక నిలబడినట్లయితే సంచలమైన మనసును తీసివేసి, ఇశ్రాయేలు గొణుగారు, శనిగారు ఎర్ర సముద్రాన్ని చూసి వస్తున్న ఐగుప్తుని చూసి, కానీ దేవుడు చెప్పాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఇప్పుడు చూసిన ఐగుప్తులకి ఎప్పుడు కూడా మీరు చూడరని చెప్పి వారికి భరోసా ఇచ్చి, ధైర్యం ఇచ్చి వారు నడిపించినట్టుగా మనం చూస్తాం. మనల్ని కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా మనం దేవుని సముఖంలో ఉంటూ, దేవునితో ఆదరింపబడి, దేవుని ద్వారాగా మనం ఆశీర్వదింపబడి ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఈ సమయం నీ బిడ్డలమైన మాతో ప్రభా మీరు మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడివి, సర్వ సృష్టికర్తవి, నీ బిడ్డలను కాపాడడానికి అనేకమైనటువంటి నేను ప్రభా అవకాశాలు కల్పించగలను గొప్ప దేవుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తారు తండ్రి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు నైనా నిన్ను దూషించగలిగారు, నైనా నిన్ను విమర్శించారు. అయినా కానీ వారి విమర్శను పట్టించుకోకుండా వారికి మేలు చేసిన గొప్ప దేవుడు. ఈ రోజున మా జీవితంలో కూడా ఎర్ర సముద్రంలో అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మేము పడుతున్నాం తండ్రి. వాటి నుంచి కూడా తప్పించగలిగిన గొప్ప దేవుడు నీవే. తప్పించడానికి సమర్థుడు, కాపాడడానికి సమర్థుడు నీవేనైనా. అందుకే నీ సమ్ముఖం ముందు నీ సన్నిధానంలో ప్రభువునైనా మేము వేడుకుంటున్నాం, కూడుకుని ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుకనైనా నీ కూడి వచ్చే నీ బిడ్డలు కూడా అటు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు జనాంగమైనటువంటి కష్టాలు గుండా ప్రభు వారు వెళ్తున్నా కానీ వారిని విడిపించి, తప్పించి వారికి జయమిచ్చినట్టుగా సంఘానికి, సంఘ బిడ్డలు కూడా అటు జయాన్ని దయచేయండి. విన్నటువంటి మాటలు ప్రభు నీ బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. ఏదేమని, ఎంత కష్టమని, ఎంత ఇబ్బంది అయినా తప్పించగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వారు కూడా నమ్మి విశ్వసించి ముందుకు సాగడానికి నీ కృప చూపించండి. ఈ దినమున ప్రభునైనా మీరు చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ అధ్యాయాన్ని బట్టి మా జీవితంలో, మా బ్రతుకులో నైనా ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడగల శక్తిమంతుడు నీవే అని ఎరుగుయుండి విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగడానికి నైనా సంఘానికి, సంఘ బిడ్డలకు, మాకును ప్రభుని నాటి విశ్వాస సహితమైనటువంటి నేను మనసును, తలంపులు దయచేయమని ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.